సియా ఆ కాంట్రాక్ట్ పేపర్లపై సంతకం చేయగానే లింగ్ ఆమెను అభినందిస్తూ తన కంపెనీకి కొత్త చైర్పర్సన్గా ప్రకటిస్తాడు. అది చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే అందరూ సియాతో చాలా మర్యాదగా మాట్లాడటం మొదలుపెడతారు. ఆమెను ఇంప్రెస్ చేసి కంపెనీలో మంచి పోస్టులు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. చాలా మంది అబ్బాయిలైతే నేరుగా వచ్చి ఉద్యోగాల కోసం అడుగుతారు. కానీ సియా ఎవరినీ పట్టించుకోదు. పైగా తన స్నేహితురాలిని ఏకంగా 50 లక్షల శాలరీతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా నియమిస్తుంది. అది చూసి ఆమె ఫ్రెండ్ ఆనందానికి అవధులు ఉండవు. ఆ తరువాత సియా తనపై పగ పెంచుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడుతుంది. అందులో మొదటి టార్గెట్ షోయా. సియా ఏమీ మాట్లాడకుండా కేవలం ఇంటర్వ్యూయర్ వైపు ఒక లుక్ ఇస్తుంది. అతను వెంటనే ముందుకు వచ్చి షోయా అపాయింట్మెంట్ లెటర్ను అందరి ముందే చింపేస్తాడు. అంతలోనే లింగ్ సియాకు ఆఫీస్ అంతా చూపించడానికి తన వెంట తీసుకువెళ్తాడు. ఇదంతా చూసిన షోయా కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని లింగ్ కాబోయే భార్యకు ఫోన్ చేసి సియా గురించి లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతుంది. మరోవైపు సియా తన స్నేహితురాలు మరియు లింగ్తో కలిసి మెయిన్ ఆఫీస్కు చేరుకుంటుంది. అక్కడ ఆమె కంపెనీలోని పెద్ద పెద్ద వ్యక్తులను కలుస్తుంది. వీరంతా ఎంతో అనుభవం ఉన్నవారు, కంపెనీకి కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టినవారు. వారిని చూశాక సియాకు ఒక చిన్న అనుమానం మొదలవుతుంది. వీరందరూ నా మాట వింటారా అని ఆలోచనలో పడుతుంది. అప్పుడు లింగ్ అందరితో ఒక మాట చెబుతాడు. ఈ రోజు నుండి మీరంతా సియా కింద పనిచేయాలి. అది విన్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా ఎదురు తిరుగుతారు. ఒక చిన్న కాలేజీ అమ్మాయి కింద పనిచేయడం తమ వల్ల కాదని, అసలు ఆమె గురించి తమకు ఏమీ తెలియదని మొహం మీదే చెప్పేస్తారు. అప్పుడు లింగ్ సియాను కంపెనీ చైర్పర్సన్గా పరిచయం చేస్తాడు. ఆ మాటతో అందరి నోళ్లు మూతపడతాయి. కానీ మనసులో మాత్రం ఆమెపై గౌరవం కలగదు. ఈ విషయాన్ని గమనించిన సియా ఇక్కడ తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని డిసైడ్ అవుతుంది. అందరి దృష్టి తన వైపు తిప్పుకోవడానికి తన తెలివితేటలతో ఒక చిన్న శాంపిల్ చూపిస్తుంది. మరుక్షణమే తను ఎంతో అనుభవం ఉన్న బాస్లా మారిపోయి అందరికీ ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఒక స్టాక్ పై ఇన్వెస్ట్ చేయమని చెబుతూ నేను చెప్పింది చేయండి, ఎందుకు అని అడగకండి అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఆమె కాన్ఫిడెన్స్ చూసి అందరూ మారుమాట్లాడకుండా ఇన్వెస్ట్ చేస్తారు. కొద్దిసేపటికే అందరూ నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఆ స్టాక్స్ రాకెట్లా దూసుకుపోతుంటాయి. ఆమె నిర్ణయం వల్ల కేవలం కొద్దిసేపట్లోనే 50% కంటే ఎక్కువ లాభం వస్తుంది. లింగ్ పెట్టిన పెట్టుబడికి ఏకంగా 200 కోట్ల లాభం వస్తుంది. ఇది చూసి సియా కూడా చాలా సంతోషిస్తుంది. అంతా ఇలాగే సాగితే త్వరలోనే తానొక బిలియనీర్ అయిపోతానని మురిసిపోతుంది. ఈ దెబ్బతో ఆమెను తక్కువ అంచనా వేసిన వారంతా ఆమెను తమ బాస్గా అంగీకరిస్తారు. స్టాక్స్ రేటు పెరుగుతున్న ప్రతిసారి స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకు అప్డేట్స్ ఇస్తుంటారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సియా తన బ్యాగులో ఉన్న డబ్బునంతా స్టాఫ్పై జల్లుతూ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని చెబుతుంది. గాలిలో డబ్బులు అలా ఎగురుతుంటే వర్కర్లు వాటిని పట్టుకోలేక, దాచుకోవడానికి చోటు లేక చాలు మేడం అని బతిమిలాడే పరిస్థితి వస్తుంది. ఆఫీస్ అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 17 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.